గీతామృతం మహత్. ఎక్కడ ఉన్నామా ఇవాళ? 34లో ఉన్నామా? ఎస్, చదవండి. మొదలుపెడతారా? ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తదా జ్ఞానపి యోధవీరాన్ మయా హతాస్త్వం జహిమావ్యదిష్టాః యుద్ధస్వచేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ సన్నాది వీరులందరినీ నీవు సంహరించుకును. భయపడకు, రణరంగమున్న శత్రువులను తప్పగా జయింపగలవు. అంత యుద్ధము చేయము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథా జ్ఞానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్టా ఉచ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇదివరకునే చంపబడ్డారు ఎవరైతే పూజ్యులు, గౌరవనీయులు, పెద్దవారు, నా స్వజనం అనుకుని ఎవరినైతే నువ్వు అనుకున్నావో, భీష్మ, ద్రోణ, కృపాచార్య లాంటి వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరూ నాచే ఆల్రెడీ సంహరించబడి ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకించి చేసేది ఏమీ లేదు. కాబట్టి నేను చంపిన వాళ్ళని నువ్వు చంపు. భౌతికంగా, లౌకికంగా ఈ ప్రపంచంలో నిమిత్తంగా జరుగుతూ ఉంటాయి. ఒకళ్ళ నిమిత్తంగా ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. అలా నిమిత్తుడిగా నువ్వు యుద్ధం చేయి, తప్పక జయిస్తావు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే పరమాత్మ పక్కన ఉండి మనకి ధైర్యం ఇచ్చినప్పుడు, పరమాత్మని మనం మనసా వాచా కర్మణ ఆత్మసాత్ చేసుకున్నప్పుడే మనలో ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. అప్పుడే మనం జయించగలము. కాబట్టి మనం మాయా ఆలోచనతో, అరిషడ్వర్గాలతో కనుక ఆలోచిస్తూ ఏ పని చేద్దామని ప్రయత్నించినా కూడా మనం విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మనం విజయం సాధించినా అది శాశ్వతంగా అయితే ఉండదు. ఆ ఆనందం చాలా త్వరలోనే ఆనందం ఆవిరైపోతుంది, మళ్ళీ మొదలైపోతుంది ఈ మాయా ప్రపంచంలో. కాబట్టి పరమాత్మనే పరమావధిగా పెట్టుకొని మన యోగిగా మారి అప్పుడు మనం ఏ కార్యక్రమం అన్నా చెయ్యాలి అని దీనికి ఉదాహరణ. సంజయుడు పలికేది, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలు విని అర్జునుడు వంకుచు చేతులు జోడించి నమస్కరించాడు. మరల మిక్కిలి భయంతో ప్రణమిని గర్భస్వరంతో తడబడుచు శ్రీకృష్ణుడు స్తుతించసాగాడు. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య ఉదాంజలిరేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మకి ఈ మాటలను విని అర్జునుడు వణుకుతున్నాడు. ఇంకా వణుకుతూనే చేతులతో నమస్కారం చేస్తున్నాడు. మిక్కిలి భయంతో ప్రణమిల్లుతున్నాడు. స్వరం కూడా గద్గదం అయిపోయింది. అంటే ఇదేమంటారంటే మిక్స్డ్ ఫీలింగ్ అంటారు. అంటే రకరకాల ఉద్వేగాలు ఒకేసారి మనలో వచ్చినాయి అనుకోండి. భయము, ఆందోళన, ఒక రకమైన హర్షము, ఆనందం అన్నీ కలగాపులగమై ఒకేసారి వస్తే మనం ఏ రకంగా అయితే మన మానవ పరిస్థితి ఉంటుందో ఆ స్థితిలో అర్జునుడు ఉన్నాడు ఇప్పుడు. అటు స్నేహితుడు, బావ, పరమాత్మ విశ్వరూపం చూశాడు, ఆయన జ్ఞానం చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన్ని తనకు ఏ రకంగా బంధం ఏర్పరచుకోవాలో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు యుద్ధం చేయమంటే చెయ్యను అనలేని అశక్తత. ఇప్పుడు భయం ఏర్పడిపోయింది. నేను యుద్ధం చేయను, నా స్వజనము, ఇట్లా మాట్లాడే ధైర్యం ఇప్పుడు ఇతనికి లేదు. ఇంకా పరమాత్మ ఏం చెప్తే అది చెయ్యాలని డిసైడ్ అయిపోయి భయంతో వణుకుతున్నాడు. ఇప్పుడు భయంతో వణుకుతూ గద్గదంగా మళ్ళీ అదే భయంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు శ్రీకృష్ణుడితో అని సంజయుడు చెప్పడం ప్రారంభించాడు. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్ప్రకృత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘా
ఈ నామగుణ ప్రభావం సూచిస్తూ జగత్తు అధికారులతో అంగారంతో కుంగిపోతుంది అనేది సంవత్సరం న్యాయగ్రస్తుల రాష్ట్రంలో నలుగురు పాల్గొంటున్నారు ఇతరులు వారిలో గౌరవిస్తున్నారు. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యచ్చనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. ఇంకా అంటే చూసారా ట్రాన్స్లోంచి బయటికి పడలా ఇంకా పూర్తిగా ఇంకా పరమాత్మని అదే భావంతో ఇంకా తను ఉన్నాడు అంటున్నాడు అనమాట. ఓ అంతర్యామి కేశవ. ఇప్పుడు భగవంతుడి గుణాలన్నీ తనకు కనిపిస్తున్నాయి. తనలో ఉన్నది ఆయనే, కేశవుడే. నీ నామగుణ ప్రభావాలు కీర్తిస్తూ జగత్తు మొత్తం హర్షాతిరేకంతో అనురాగంతో ఉప్పొంగిపోతోంది. ఇప్పుడు తెలిసింది పరమాత్మ యొక్క భావము సృష్టి అంతా వ్యాప్తి చెంది ఉంది. సృష్టి అంతా వ్యాప్తి చెంది ఉంది కాబట్టి ఈ ప్రకృతి మొత్తం కూడా చక్కగా హర్షంతో ఉంది. ఇంత అందం కానీ ఇంత సంతోషం కానీ ఈ ఆనందం కానీ మన సృష్టిలో ఉంది కనిపిస్తోంది అంటే అది కేవలం పరమాత్మ యొక్క రూపగుణములతోనే ఉన్నది. అవన్నీ కూడా కనబడే రూపాలు కానీ మనలో భావాలు కానీ మనం ప్రవర్తించే గుణాలు కానీ ఇవన్నీ పరమాత్మే అన్న విషయం తెలిసింది కదా. కనబడేటప్పటికి అన్నింటిలో కూడా ఆనందం అందుకు కనిపిస్తోంది. ఇప్పుడు నాకు ఇంతకుముందు బాధగా అనిపించేది, ఇప్పుడు అక్కడే ఆనందం కనిపిస్తూ ఉంది. కానీ భయగ్రస్తులే రాక్షసులు. రాక్షసులు ఏంటి? పరమాత్మని అంగీకరించరు వాళ్ళు. రాక్షసులు అంటే తెలుసుకున్నాం కదా మనం. వాళ్ళ పరమాత్మ అంటేనే వాళ్ళకి కోపం. పరమాత్మ పేరెత్తితే వాళ్ళు ఊరుకోరు. ఎందుకని? వాళ్ళకి ఈ యొక్క కామాది ఏదైతే అర్షడ్ వర్గాలు ఉన్నాయో అవే వాళ్ళ శక్తిగా భావిస్తారు. అదే తెలివితేటలుగా అనుకుంటారు. వాటిని ఉపయోగించి మిగతా వాళ్ళని అనగదొక్కడమే తెలివితేటలు, అదే విజయం అనుకుంటూ ఉంటారు. అర్థమైంది కదా. వాళ్ళు అసురు శక్తిని అంటే రాక్షస శక్తిని వాడుకొని విజయం సాధించాలని ప్రయత్నిస్తారు. కానీ పరమాత్మ గుణాలను కానీ పరమాత్మ యొక్క తోడుని కానీ వారు తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అహంభావం అహంకారం విపరీతంగా ఉంటుందన్నమాట వాళ్ళకి అందుకని భయపడి పారిపోతున్నారు. సిద్ధగణాలన్నీ కూడా నీకు ప్రణమిల్లుతున్నారు. అష్టసిద్ధులు అంటాం కదమ్మా, ఆ సిద్ధదేవతలు అందరూ కూడా నీకు ప్రణమిల్లుతున్నారు అని చెప్తున్నారు. వాటికంటే పరమైన అక్షర స్వరూపుడము అనగా సచ్చిదానంద ఘన పరబ్రహ్మము నీవే. తస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఇప్పుడు బాహ్యమైన రూపగుణాల గురించి చెప్పాడు ఇందాక పరమాత్మని చూసి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరమాత్మని ఇంకా అనంతంగా చూస్తున్నాడు. అంటే ఈ ప్రకృతి దాటి పరమాత్మని ఊహించుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? నువ్వే సర్వశ్రేష్ఠుడవు, నువ్వే సృష్టికర్త అయిన బ్రహ్మకి కూడా మూలకారకుడవు కనుక అందుకని వాళ్ళందరూ నీకు నమస్కరిస్తున్నారు. ఇంకెవరికి నమస్కరిస్తారు నీ కాకపోతే అని చెప్తూ ఓ అనంత అని అంటున్నాడు. ఓ దేవేశ, ఓ జగన్నివాస, ఈ జగత్తు మొత్తానికి నివాసం నువ్వే. అంటే కనబడే రూపగుణాలన్నీ కూడా నివసించే కనిపించే అన్నీ కూడా నువ్వే. అలాగే దేవతలందరికీ కూడా ఈశ్వరుడివి, దేవాధిపతివి కూడా నువ్వే సకల దేవతలకి. అలాగే అనంతుడివి కూడా నువ్వే అని చెప్తూ సత్తు అసత్తులు కూడా నువ్వే. సత్ అంటే నాకు కనిపించేది ఉన్నది, అసత్ అంటే కనబడది అవ్యక్తమైనది. ఏదైతే కనబడకుండా ఉందో మనకి ఇంద్రియాలకి అది కూడా నువ్వే. ఏదైతే నా ఇంద్రియ గోచరం అవుతున్నదో అది కూడా నువ్వే. పరమైన అక్షర స్వరూపుడవు. పరము అంటే వీటన్నిటికీ పరము, వీటన్నిటినీ పైన
ఉన్నటువంటి అక్షర స్వరూపుడవు, అంటే సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మవు నీవే. చూసారా, ఇది స్థూలంగా పరమాత్మని ఒక శ్లోకంలో చెప్పాలంటే ఈ శ్లోకం సరిపోతుంది. ఈ శ్లోకం ద్వారా మనం పదే పదే కనుక టిక్ పెట్టుకోండి, ఈ శ్లోకాన్ని కనుక మనం పదే పదే చదువుకుంటే పరమాత్మని ఈ రకంగా మీరు ఊహించుకున్నట్లయితే పరమాత్మ మీ యొక్క వైభవం మీలో ప్రకాశిస్తుంది, మీ జీవాత్మకి అదో రకమైనటువంటి వెలుగునిస్తుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని పదే పదే చదువుకోండి అమ్మ, భావార్థంతో సహా. అప్పుడు సచ్చిదానంద ఘన పరమాత్మ యొక్క మహిమ మీకు తెలుస్తుంది. మహిమతో కూడా శ్లోకం. తర్వాత त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानम् वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूपा. ఈ శ్లోకం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే, ఇక సర్వం నువ్వే అనే నిర్ణయానికి నీవు వచ్చేసాడు. సర్వం నువ్వే అంటే సర్వ అజ్ఞుడవు. అజ్ఞుడు అంటే తెలిసిన వాడివి, సర్వము తెలిసిన వాడివి. సర్వవేద్యుడవు అంటే వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా మించిన వాడివి. పరంధాముడివి. అక్షరధాం అంటాం కదా మనం. అక్షరం అంటే పరం, పరం అంటే ఈ అక్షరం అంటే మాయ దాటిందని అక్షరం అంటాం. ఆ అక్షరధామికి నువ్వే పరంధాముడవు. ఈ జగత్ అంతా కూడా నీ వలనే పరిపూర్ణమై ఉన్నది కదా. నిన్న లక్ష్మణ్ గారు చెప్పారు, మీరు అందరూ విన్నారు కదా. మంచి ఉదాహరణ. ఈ భూమిపైన కాసేపు ఊహించుకోమన్నారు కదా ఆయన. ఎవరు చెప్పాడు ఆయన? మనుషులు లేరనుకోండి, కేవలం జంతువులు పక్షులు కేవలం అడవులే ఉన్నాయి. అప్పుడు భగవంతుడు అవసరం ఉందా? లేదు. అంటే ఏంటి? అప్పుడు పరిపూర్ణమైనట్టుందా భూమి? పరిపూర్ణం కాలే. ఎందుకని? పరమాత్మ స్వరూపంతోనే ఇక్కడ మనం పుట్టాం. ఎవరు పుట్టాలి? పరమాత్మ స్వరూపం మనం. అది క్రిస్టియన్స్ కూడా చెప్తారు, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఏ మ్యాన్ ఇన్ హిస్ ఫామ్ అని. భగవంతుడు తన రూపంలో మనిషిని పుట్టించాడంట. అంటే సముద్రం పరమాత్మ అనుకుంటే సముద్రంలో ఉన్నటువంటి చిన్న నీటి బిందువులో మనం అందులోంచి బయటికి తీస్తే అర్థమైందా? కాబట్టి సాకార రూపంగా తీసుకున్నప్పుడు భగవంతుడిని మనలాగే అనుకోవాలన్నమాట. అందుకని ఆయనకున్న పవర్స్ అన్నీ మనకు ఉంటాయి. పరమాత్మలో ఉన్నటువంటి క్రియేటివిటీ అంటే కొత్తగా ఏదన్నా గీయాలన్నా, ఇప్పుడు మంచి ఆర్ట్ గీశారు కోవడం తగ్గ అలాగా, ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయాలన్నా, ఏదన్నా ఆలోచించాలన్నా, అన్నీ భగవంతుడికి ఉండే అన్ని లక్షణాలు ఊహించాలన్నా, కవిత్వాలు, కథలు, సంగీతాలు ఏదన్నా సరే మనకి అన్నీ కూడా మనకి ఉన్నాయి. కానీ పరిపూర్ణత ఎప్పుడు వచ్చింది ఈ భూమికి కానీ సృష్టికి కానీ? పరమాత్మ వల్లనే వచ్చింది. ఆ పరమాత్మ అంశే అన్నింటిలోనే అంశే ఉంది, కానీ జడ రూపంలో ఉంది. అవన్నీ కూడా పశువుల్లో, పక్షుల్లో, వృక్షాల్లో అన్నింటిలో ఉంది. కానీ వాటిలో చైతన్యం చాలా పాళ్ళు తక్కువ. కానీ తనతో సమానమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి ఆత్మస్వరూపమైన చైతన్యం ఉన్నటువంటి మనిషి మాత్రమే. ఎప్పుడైతే ఈ మనిషి భూమి మీదకి వచ్చాడో, భగవంతుని గ్రహించే శక్తి ఎప్పుడైతే భగవంతుడు మనకు ఇచ్చాడో, అప్పుడు భగవంతుడి యొక్క ఆ భావం మనలో వచ్చిన తర్వాత ఈ పరిపూర్ణత్వం అన్నది వచ్చింది ఈ భూమికి. ఇంత పరిపూర్ణత్వం వచ్చినప్పుడు మనం ఎందుకు నష్టపరుస్తున్నామండి? మనం భగవంతుడు స్వరూపాలైనప్పుడు, ఆయన సృష్టి అని తెలుసుకున్నప్పుడు, ఇదంతా కూడా సృష్టి అంతా ఆయన వల్లనే పరిపూర్ణమైందని తెలిసినప్పుడు మనం నాశనం చేస్తున్నాం కదా చాలా వరకు. మరి ఎందుకు జరుగుతుంది అది? అజ్ఞానం. మనం ఏం చేస్తున్నాం? మనిషిగా జీవించట్లా, ఆయన యొక్క పరంపరగా మనం జీవించట్లా. మనం రాక్షసులం అయిపోయాం, అసురులం అయిపోయాం. అసుర బుద్ధి మనకంతా వచ్చేసింది. మనకు వచ్చేసింది కాబట్టి తన కొంపకి తనే నిప్పు పెట్టుకుంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ పరిపూర్ణత్వాన్ని నాశనం చేయడంలో కూడా ఆ ఘనాపాటి ఎవరయ్యా అంటే మనమే. భగవంతుడు 2 శక్తులు ఉన్నాయి, అది కూడా భగవంతుడి శక్తే. 2 శక్తులు ఆయనవే కదా. ఆయనలో దిగువ శక్తి ఇది, రాక్షస శక్తి. ఆ శక్తిని మనం ఎప్పుడైతే వాడుకుంటామో దిగువ లోకాలకు వెళ్ళిపోతాం. దిగువ లోకాలు కూడా ఆయనయే కదా, అవునా?
ఓ పెద్ద విల్లా ఉందనుకోండి, పెద్ద గెస్ట్ హౌస్ ఉందనుకోండి, కింద గ్యారేజ్ ఉంటుంది కార్లు పెట్టేది. అది కూడా ఆ ఇంట్లో భాగమే, ఆ యజమానిదే. అది ఆయన కాదా ఏంటి? ఆయనదే. కానీ ఇలా అందులో నివాసం ఉంటానంటే నీ కర్మ అంటాడు. అయ్యా అది కూడా మీదే కదండి యజమాని గారు, మీ ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు, అయితే ఏంటి ఆ గ్యారేజ్లో ఇవ్వండి మూలపడి ఉంటా. అవన్నీ రథలోకాలు అనమాట. అది మంచి పని చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన అక్కడికి ఆయన గేట్ దాకా వచ్చి ఆయనే సాధారణంగా ఆహ్వానించి, ఎలాగైతే సుధాముణ్ణి నేను మనం చెప్పుకున్నాం, ఆయన బయటకు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన సాధారణంగా లోపల తీసుకెళ్ళి చాలా అతిథి సత్కారాలతో ఆయన్ని తీసుకెళ్ళాడు. ఆ పరిస్థితి మనకు వచ్చే అవకాశం మనకు కూడా ఉంది. ఎప్పుడు మనం ఆయన సంతానంగా మనం ప్రవర్తించినప్పుడు, ఆ భాగ్యం మనకు కలుగుతుంది. కానీ లేకపోతే కింద ఆ గ్యారేజ్లోనే మనం బతకాల్సి వస్తుంది. అది మన ఆయన సంతానంగా మనం అనుకుంటారా? గ్యారేజ్లో ఉన్నవాడిని ఏమనుకుంటారు? వీడెవడో పనివాడో మెకానిక్కో డ్రైవరో అనుకుంటారు, అంతే కదా? లేదా ఆయన సంతానం నేను ఆయన అబ్బాయిని అంటే మేము నమ్మవండి అంటారా? అనరా? అది పరిస్థితి. అంటే ఆయన సంతానంగా మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. నేను భగవంతుడి సంతానం చెప్పాలంటే నీ గుణం ఒక్కరు కనిపించట్లేదయా, ఎలా చెప్తావు అంటారు. సో ఆయన గుణాలు మనం పెంచుకోవాలి, దైవ గుణాలు మనం పెంచుకుంటేనే అది జరుగుతుంది. అందుకనే దైవం కూడా అప్పుడప్పుడు ఏం చేశాడు, ఎలా ఉండాలన్న గుణాలు ఎలా మీకు రావాలన్న విషయం కూడా ఆయన ఉదాహరణగా అన్ని చాలా చోట్ల చూపించాడు. ఉదాహరణకి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. ఆయన మన ఇంట్లో చుట్టాల పెళ్ళేది ఏం చేస్తాం, ఏదైనా ఫంక్షన్ అయితే ఒక్కొక్కళ్ళు పని తీసుకొని చేసుకుంటూ ఉంటాం. అట్లాగే అందరూ పనులు చేసుకున్నారు. ఈయన పరమాత్మ, ఈయన చాలా మహానుభావుడు, ఈయనకే పని చెప్తాంలే అని చెప్పి పని చెప్పలాగా. లేదు నేను పని చేసి నాకు కూడా పని అప్పు చెప్పండి అంటాడు. అంటే మీ ఇష్టం, మేము ఇవ్వం కానీ మీ ఇష్టం మీరు చేసుకుంటూ చేయండి అంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు అనుకున్నారు ఏమన్నారు, ధర్మరాజు అంటాడు, ఒక పని చేయి శ్రీకృష్ణ, పెద్ద పెద్ద చక్రవర్తులు వస్తారు కదా మనకి అతిథులుగా, వాళ్ళని నువ్వు వెల్కమ్ చేసి వాళ్ళని ఆతిథ్యం స్వీకరించి వాళ్ళు కొంచెం ఇన్వైట్ చేసి లోపలికి తీసుకొని సరిపోతుంది ఆహ్వానించు అంటాడు. అది నేను చేయను, ఋషులు వస్తారు కదా, ఋషిమునులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, వాళ్ళని నేను సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి అరికేపాదాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళని శుభ్రంగా లోపల ఆతిథ్యం ఇస్తానంటాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి, నేను చక్రవర్తిని, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటూ ఆ గొప్ప పనులైనా చెప్తాను. కానీ వాడేమో పొరపాటున ఆ చుట్టం అన్నాడో బంధువు అన్నాడో నువ్వు ఇది చెయ్యి అన్నాడని కోపం వచ్చేస్తున్నాడు. నా అంతస్తు ఏమనుకుంటున్నారా నువ్వు? ఏంటి నాకు ఈ పని చెప్తున్నావేంటి? నీకు ఒకరు పరిసిపోయింది, నన్ను కర్ణుగిని కానట్లేదు, నీకు ఇక ఎవరో తెలియట్లేదు, నీ చుట్టాలని ఎలా చూస్తున్నావు, ఇలా మొదలు పెడతాడు. ఇక దైవీ గుణాలు వస్తాయా? రావు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద పుట్టి అటువంటి ఎన్నెన్నో ఉదాహరణలు ఇచ్చాడు ఆయన. మనం గమనిస్తే అవి గ్రహించాలి. మంచిదే, శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తాం, ఆయన ఏదో దండలు వేస్తాం, ఆయన ఏదో పాటలు పాడతాం, కీర్తనలు చేస్తాం, బాగానే ఉంది. కానీ ఆ గుణాలు నాకు రాకపోతే నేను అక్షరరూపం అవుతానా? కాను. ఆయన నన్ను గ్రహించగలుగుతాడా? గ్రహించను. మనం అనుకున్నాం మన సత్సంగంలో, భగవంతుడు నా మీద దృష్టి పడాలంటే ఆయనకి ఫస్ట్ భక్తుడు కావాలి, తర్వాత ఏమవ్వాలి? అక్షరరూపుణ్ణి అవ్వాలి. అక్షరరూపుణ్ణి అయితేనే, అంటే నేను అర్థం అయితేనే కానీ ఆయన మొహం కనిపించదు. ఇప్పుడు అర్థం ఇటు తిప్పాం, మాయ వైపు తిప్పాం కాబట్టి ఆయన మొహం కనిపించే సమస్యే లేదు కదా. అక్షరరూపుడు అవ్వాలంటే ఆయన గుణాలను ఎన్నుకొని అందిపుచ్చుకోవాలి. దుర్వాసుడి కథ కూడా మీకు తెలుసు, శ్రీకృష్ణుడిది. దుర్వాసుడు ఏం చేస్తాడు ఒకసారి, ఆయన ఏమంటాడంటే, నాకు ఆతిథ్యం ఇచ్చే గొప్పవాడు ఎవడన్నా సృష్టిలో ఉన్నాడా అన్నాడు. ఆయన ఎవడన్నా పిలిచాడు ఆతిథ్యం ఇస్తారా? ఆయన గురించి తెలిసినాడు ఎవడన్నా? ఆయనకి ఊరినే కోపం వస్తుంది, కోపం వచ్చి ఊరినే ఉంటాడా? చేపించేస్తాడు. అందుకని ఏమిటి పరిస్థితి చాలా బిర్రవీపుతున్నాడు అనమాట. ఆయన అన్నాడు, నాకు ఆతిథ్యం ఇచ్చేందుకు గొప్పవాడు ఎవడు ఉన్నాడా చెప్పండి అని. ఈ చక్రవర్తులు అంటారు, రాజులు అంటారు, అదంటారు, ఇదంటారు, ఏమయ్యా నాకు ఆతిథ్యం ఇచ్చేవాడంత కెపాసిటీ ఉందా అని. శ్రీకృష్ణుడు నేను ఇస్తానంటాడు. చూడండి భగవంతుడు ఎట్లా ఉంటాడో అది గమనించండి మీరు. ఆ గుణాలను మనం గమనించాలమ్మా. మేము జనరల్గా ఫాలో అయ్యేది అది, ఆ గుణాలు పట్టుకుంటాం. మాకు చెప్పేది అది, ఆ గుణాలనే మనం ఫాలో అవ్వాలి ఎప్పుడైనా సరే. ఆ తర్వాత ఇస్తాడు ఆయనకి, ఇలాగే మంచి ఏర్పాట్లు చేస్తారు, మంచి గది ఇస్తాడు, మంచి బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం అక్కడున్న సామాన్ అంతా బద్దలు కొడతాడు. అక్కడున్న సామాన్ అంతా బద్దలు కొట్టేస్తుంటాడు. అన్నీ బద్దలు కొట్టేసిన తర్వాత ఏం మాట్లాడు శ్రీకృష్ణుడు. సర్వే అంతా సేవకులంతా చెప్తారు, స్వామి ఆయనే ఋషి, ఆయనే మీ మంచి గెస్ట్ని తీసుకొచ్చారు, మొత్తం నాశనం చేసేస్తున్నాడు ఇల్లంతాను, ఆయన గొప్పవాడు అంటారు ఏంటండి బాబు అంటే,
ఏమి లేదు, ఆయన ఎలా ఉండదలుచుకున్నాడు అలాగే ఉండనివ్వండి, మీరు ఎవ్వరు కలగ చేసుకోవద్దని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. చెప్పిన తర్వాత అదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత నాకు ఖీర్ అంటే పాయసం, నాకు పాయసం తినాలనుంది, వేడివేడిగా అన్నీ వేసి మంచిగా చాలా టేస్టీగా చేశారంటే శ్రీకృష్ణ పరమాత్మ తెలుసు కదా, ఎవడన్నా అల్లరి చేసినా గొడవ చేసినా అలిసిపోయిన తర్వాత ఏమంటాడు, తిండి కావాలంటాడు. ఆయన పరమాత్మ తక్కువడా, ఆయన గ్రహించి ఓహో ఆయన ఆ లీలలో ఉన్నాడా, కానీ తర్వాత అలసిపోతాడు ఎట్లాగూ తర్వాత మంచి స్వీట్ అడుగుతాడు అని చెప్పి అన్నీ రెడీ చేస్తాడు. ఒకటి కాదు, అన్ని రకాల తిని పదార్థాలు ఏదైతే ఆయన తిని ఇష్టపడతాడో అవన్నీ కూడా సిద్ధం చేస్తాడు వంటగదిలో. అర్థమైందమ్మా? చేసి ఖీర్ రెడీగా ఉంది. ఆ ఖీర్ వేడివేడిగా చక్కగా తీసుకొచ్చి ఇస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి సేవకుడితో పంపిస్తే పాపం, నేను అతిథిని కదా, నేను నీకు అతిథినా వాడికి అతిథినా అంటాడు. సేవకుడు పని చేయాలి కానీ వాడు వచ్చి ఆతిథ్యం నాకు ఇవ్వకూడదు కదా. చూసారమ్మా ఎన్ని ఉంటాయో, మన గొడవలన్నీ ఇవే కదా, ఇళ్ళల్లో గొడవలన్నీ ఇవే కదా. నేను కూర్చున్నప్పుడు నిలబడ్డావేంటి, నేను నిలబడ్డప్పుడు నువ్వు కూర్చున్నావేంటి, నేను గుడి పక్క కూర్చుని ఎడపక్క కూర్చున్నావేంటి, నేను లోపల కూర్చున్నాక నువ్వు వచ్చావేంటి, ఒకటా రెండా ఇంట్లో. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టుగా, ముందు నడిస్తే నాకన్నా ముందు నడుస్తున్నావు, వెనకాల నడిస్తే నేను నీకేమైనా దారి చూపించేవాడినా, పక్కన నడిస్తే నువ్వు నేను సమానమా, ఈ రకమైనటువంటి గిల్లి గజ్జాలే కదమ్మా మనకి పెద్ద పెద్దగా అయిపోయిన ఇళ్లలో, అవునా కదా? మరి అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ మరి అలా చూడండి ఎంత మరి అంటే ఏంటన్నమాట, ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒక కళ, ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒక కళ అని. మరి నువ్వు నేను నీకు అతిథిని, నువ్వు నాకు సర్వ్ చేయాలి అంటే సరే అని చెప్పి ఆ వేడి ఖీర్ తీసుకొస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా దూర్వాసముని దగ్గరికి తీసుకొస్తే కొంచెం తింటాడు. తిన్న తర్వాత మిగతాది నీ నెత్తి మీద వేసుకొని నీ మొత్తం ఒళ్ళంతా రాసుకోవాలి. ఆయన తిన్నగా మిగిలిన ఎంగిలి పాయసాన్ని నెత్తి మీద వేసుకుంటాడు. ఇంకా ఆయన ఏం ఫీల్ అవడు, నెత్తి మీద వేసుకుంటాడు, ఒంటి నిండా వేసుకుంటాడు. అక్కడ ఆగాడా రుక్మిణి వస్తుంది, ఇదేమిటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి మీ ఆవిడ మీద కూడా వేయంటాడు. ఊరుకుంటా మరి ఆవిడ ఊరుకుంటుంది, ఇప్పుడంటే ఊరుకోరు. రుక్మిణి లక్ష్మీదేవి కాబట్టి ఊరుకుంది, ఇప్పుడైతే నువ్వు పడితే పడ్డా నాకేంటి చేస్తా అంటది అని రుచి మీద కూడా వేసేస్తాడు ఆయన. ఇంకప్పుడు ఒకసారి సాటిస్ఫై, ఇంకా మనిషి ఇంతకన్నా ఏం చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళకి దండం పెట్టి అప్పుడు చేయడు, ఇంకా అంటాడు, నాకు రథం మీద ఊరేగించబడ్డాడు, నన్ను రథం మీద ఊరేగించు అంటాడు. అంటే సరే పద అని చెప్పేసి, నువ్వే ఉండాలి, నువ్వే గుర్రానివి. శ్రీకృష్ణ పరమాత్మే ఆ రథం తన కుదాల మీద వేసుకొని లాగాలి. శాడిజం ఉంటారు, మనం ఎలా ఉండాలి, కృష్ణ పరమాత్మలా ఉండాలి. దానివల్ల మనకి ఏమి ఏమన్నా పోయిందా? అది ఆయన మహాత్మ్యం నీకు తెలుసు, ఆయన మహిమ నీకు తెలుసు. ఎవరి మహిమ? దూర్వాసుడి మహిమ ఆయనకు తెలుసు. ఎందుకు ఆయన మహిమ ఏంటో తెలుసా మీకు? ఉంటే నిర్జల ఉపవాసం కొన్ని వారాల నెలలు ఉంటాడు, ఏం తిండవు దూర్వాసుడు. తనకంటూ ఏం అక్కర్లా, లోక కళ్యాణమే కావాలి. ఆయన మహిమ, దూర్వాసుడి మహిమ లోక కళ్యాణమే కావాలి, కానీ తనకంటూ ఏమీ అక్కర్లేదు. ఎక్కడ ఏం అన్యాయం జరిగినా ఊరుకోడు, అంతే. భోజనం చేయకపోతే చేయడు, కొన్ని నెలలు చేయడు. ఒకసారి చేస్తే దాదాపుగా 1000 మంది తినే తిండి తినేస్తాడు. 1000 మంది తినే తిండి ఒక్కసారే తినేస్తాడు. అంటే ఏంటి? ఆయన అంతా పరమాత్మగా అర్పించేశాడు. ఆయన తిన్నా తినకపోయినా అంతా పరమాత్మే. ఒక మనిషి వల్ల సాధ్యమా 1000 మంది తినే తిండి తినడం? సాధ్యమా? పరమాత్మ వల్లే సాధ్యం అది. అంటే పరమాత్మగా అర్పించేస్తున్నాడు కాబట్టి అది అలా జరిగిపోతుంది అనమాట. అంత మహిమ ఉన్నవాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకు దండం పెట్టి, నువ్వు తప్ప ఇంకెవరూ నాకు ఆతిథ్యం ఇవ్వలేదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకి దండం. చూసారా? ఇలాగా మనం ఆయన భగవంతుడు కదా, నేను పరమాత్మనయ్యా, ఏంటి నాకు టెస్టులు ఏంటి మీరు అనొచ్చు కదా శ్రీకృష్ణుడు. అన్నాడా?
మరి మనకెందుకు మధ్యలో అహంకారం వచ్చేస్తుంది ఊరికినే? మనం ఎంత చీమలో చీమంత కూడా కాదు. అది అంటే మనం అనొచ్చు మన ఎదుటివాడు పరమాత్మ కాదు కదండి అని. అణువే. ఎదుటివాడు పరమాత్మగా అయితే మేము కూడా అలా ఉండేవాళ్ళం అండి, ఎదుటివాడు పరమాత్మలు కాదు కదా, వాళ్ళు నాకన్నా ఇది కదా అంటాం. అది కాదు. ఎలా ఉన్నా నువ్వెలా ఉన్నావు అది ఇంపార్టెంట్. ఎదుటివాడి బట్టి నువ్వు ఉన్నావు అంటే మాకు అయిపోయినట్టే. వాడు నువ్వు ఒకటే. అలా ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇప్పుడు పందితో గొడవ పెట్టుకోమాక. ఎందుకంటే దాంతో గొడవ పెట్టుకుంటే దాని బురదంతా నీకు అంటుకుంటుంది. ఒకటి అదే కాదు, అది ఆనందపడుతుంది. ఈ కార్యక్రమంలో అదే ఆనందం పడుతుంది. దానికి ఆనందవాస పరిస్థితి నీకు ఎందుకు కదా? అదే రకంగా మనం ఎక్కడి వరకు ఉండాలో ఎంతవరకు ఉండాలో ఉంటూ భగవంతుడి యొక్క గుణాలతో ఉన్నప్పుడు ఒకవేళ పొరపాటు మనకేమైనా జరిగినా కూడా దాన్ని చాలా మామూలుగా తీసుకోవాలి. అది భగవంతుడి ఇచ్ఛ అనుకోవాలి, భగవంతుడి కోరిక అని అనుకోవాలి. నేను మనం అనుకున్నాం కదమ్మా, కుచేరుడు కథ చెప్పుకున్నాం కదా, వాడికి అర్థమైపోయింది ఎందుకు దరిద్రుడు అయ్యాడు, అర్థమైపోయింది. అలా మనకు అర్థం కావాలి. ఎలాగా? ఇది నా ప్రారంభంలో రాసి ఉంది. నేను వీడు నన్ను ఇప్పుడు అవమానం చేస్తున్నా అంటే నేను ఎంతమందిని అవమానం చేస్తుంటానో, పోయిన జన్మలో నేను ఎంతమందిని అవమానం చేస్తుంటానో. ఇవాళ మీకు పెట్టలేదేమో, గరికపాటి నరసింహారావు గారిది గరుడ పురాణం పెట్టారు. ఏ తప్పు అని చేస్తే ఎటువంటి శిక్ష అన్నది మన దాంట్లో పెట్టలేదు. ఇవాళ పెట్టాను కానీ మన గ్రూప్లో పెట్టలేదు, ఏదో ఎవరో పంపించారు, నేను పెట్టాను. అందులో చిన్న వాటికి ఏ శిక్ష వస్తుందని కూడా చాలా క్లియర్గా ఉంటుంది అందులో. అర్థమైందమ్మా? కాబట్టి మనం పెడతాను. చాలా 22 శిక్షలు ఉంటాయి. ఆ 22 శిక్షలు కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఏదో ఉపయోగపడుతుందని మిగతా గ్రూప్లో పెట్టాను. మనకు పంపించదు కదమ్మా, పంపిస్తాను, పెడతాను. అంటే ఏంటనమాట, మనం ఎప్పుడు కూడా అలా జరిగినా కూడా, మనకు అవమానం జరిగినా కూడా ఇది భగవంతుడి ఇచ్చ, నాదేం కాదు. భగవంతుడి ఇచ్చ లేకుండా ఏది జరగదు. నేను ఈ మాత్రం అవమానం పడ్డానంటే ఇంతకుముందు ఎంత పెద్ద అవమానాలు చేస్తుంటానో, ఏ జన్మలో ఏ ఏదో పనులు చేశానో అని అనుకొని దాన్ని భరించేస్తే అక్కడికి అది అయిపోతుంది. లేకపోతే ఏమవుతుంది, శిక్ష పైకి వెళ్తుంది. ఆ లోకంలో అనిపించాల్సి వస్తుంది. ఆ లోకంలో అనిపించి మామూలుగా ఉండదు, అది మామూలు శిక్ష కాదు, అది పిచ్చెక్కిపోతుంది అది. కాబట్టి దైవీ గుణాలను ఎక్కడెక్కడ ఉన్నాయో లాక్కోవాలన్నమాట. భగవంతుడు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు సిచ్యుయేషన్లో, ఏ రకంగా అవి ఉంటున్నాడు అని మనం గ్రహించడమే ధర్మ సూక్ష్మాలు. ఈ యొక్క సకల శాస్త్రాల యొక్క ఉద్దేశం అది. ఏదో సినిమా కథలాగానో, ఏదో రామారావు సినిమాలాగో శ్రీకృష్ణుడు రాముడు సినిమా తీసి సత్యభామ అంటే తెలుసండి కృష్ణుడు, అది కాదు. అది నేనేం గ్రహించానన్నది ఈ ధర్మ సూక్ష్మాలు పెద్ద పెద్ద గురువుల ద్వారా వింటే తప్ప అర్థం కావు. అందుకనే ఈ ప్రవచనాల యొక్క ఉద్దేశం అది. ఈ ప్రవచనాల వలన మీకేమన్నా మార్పు జరిగితే అది ప్రవచనం అవుతుంది, కానీ లేకపోతే ఉత్త మాటలు అవుతాయి, కబుర్లు అవుతాయి. కబుర్ల వలన ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి పురాణ కాలక్షేపం చేయొద్దు, ధర్మ సూక్ష్మాలను గ్రహించండి. మీలో ఉన్నటువంటి మానవ స్వభావాన్ని పూర్తిగా ముందు అసుర స్వభావం నుంచి బయటికి రండి. అసుర స్వభావం నుంచి బయటకు వచ్చి మానవ యజ్ఞం చేయండి. మానవ యజ్ఞం అంటే ఎదుటి వాళ్ళ మీద దయ, సేవ అనుకున్నాం కదా. మానవ యజ్ఞం ఉండాలని, మనుష్య యజ్ఞం అంటే అది ఫస్ట్ కావాల్సింది. మానవ లక్షణాలు ఏమిటి? దయ, సేవ. ఈ రెండు మనకు ఖచ్చితంగా చేయాలి. ఎదుటి వ్యక్తికి అది చేయాలి. అది చేస్తూ అక్కడి నుంచి మనం దైవత్వానికి నెమ్మదిగా సాత్విక సత్వగుణంలోకి మనం వెళ్ళాలన్నమాట. సత్వగుణంలోకి వెళ్ళి సాత్వికానందాన్ని పొందుతూ ఆ తర్వాత ఈ అక్షర రూపుడుగా అయ్యి మనం బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని పొందాలి. అది కాబట్టి శ్రీకృష్ణుడు ఆ రకంగా, మన అర్జునుడు ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మను ఇప్పుడు గ్రహించాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈ సందర్భంగా మీకు కూడా ఆయన మహిమ తెలియాలని చెప్తున్నాను. శ్రీకృష్ణుడు మహిమ మామూలు మహిమ కాదు. అంటే ఏంటి అర్థం చేసుకోవాల్సింది? మనం హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారమ్మా దాన్ని? అది అవమానించండి. అవమానం పడ్డా కూడా మనం దాన్ని పడడం, అది హ్యూమిలియేట్ చేయడం. హ్యూమిలియేట్ వాడు చేయడం. హ్యూమిలిటీ అంటే మనం చాలా తక్కువగా ఉండడం అనమాట. అంటే మనం అణిగి ఉండడం. ఎగ్జాక్ట్లీ తక్కువగా ఉండాలన్నమాట. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తక్కువగా ఉన్నట్టు అర్థం ఏంటి అంటే మనం ఎంత తక్కువ ఉండాలో అర్థం చేసుకోవడం.
కాబట్టి మన గొప్పవాళ్ళమైనా కానీ తక్కువగా ఉండడంలో తప్పు లేదు. అసలు గొప్పవాళ్ళం కాదు మనం అసలు గొప్పవాళ్ళు అయినా కానీ అని ఉండాలి. గొప్పవాళ్ళు అయినా కానీ అన్నా కూడా అహం ఉన్నట్టే లెక్క. అక్కడ నేను ఎంత గొప్పవాడినా తెలుసా, అయినా అణిగిమణిగి ఉంటున్నాను. ఆ మాట అన్నాడంటే అహం ఉన్నట్టే లెక్క. అంటే ఏంటి, అంత గొప్పవాడిని అంటే ఇటు మన పైన చూస్తానే ఉంటాం, వాడు అక్కడే చూస్తాం. ఇప్పుడు ఈయన ఎక్కడ చూడాలో తెలియదు, వాడు మన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. వాడు అలా చూపించాడు అంటే అక్కడ చూడాలా అని ఇక్కడ చూడాలా, ఇప్పుడు కింద కూర్చున్నాడు బాగానే ఉంది, కానీ ఎంత గొప్పవాడో తెలుసా అని ఒక కళ్ళు పైకి పెట్టాడు. అంటే వీడు అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అంటే మానసికంగా అక్కడ ఉన్నాడు, భౌతికంగా ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎట్లా అర్థమవుతాడు నాకు వాడు? కన్ఫ్యూషన్, వాడే పెద్ద పజిల్ నాకు ఇప్పుడు. అవునా కదా? అటువంటి వాళ్ళ దగ్గర కూడా మనం కాముగా అర్థమైపోతుంది, మాలాంటి అర్థమైపోతుంది. ఓహో అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయన అదో సినిమాలో లాగా డబల్ ఏదో అంటారు కదా, స్ప్లిట్ పర్సనాలిటీ, అదేదో సినిమా వచ్చింది కదా వాడి. కాబట్టి వీళ్ళు 2 ఉన్నారు, ఒకడు లేడు. కాబట్టి ఇద్దరితో బిహేవ్ చేయాలి ఇప్పుడు నేను అని చెప్పి జాగ్రత్తగా ఆయన్ని మంచిగా ఆనందంగా ఆతిథ్యం ఇచ్చేసి పంపించేస్తాను, ఆయనకి ఇబ్బంది కలగకుండా. మళ్ళీ మనం ఆయన తీసేసి మనం వెళ్ళకూడదు. ఆయన ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అంతే, మానసికంగా ఇబ్బందిలో ఉన్నాడు సరే. కానీ వాడు ముళ్ళ మీద కూర్చున్నాడు ఇక్కడ ఏదో అంతే, కానీ యాక్చువల్గా మైండ్ ఎక్కడుంది? అక్కడ ఉంది, అంతే కదా. ఇప్పుడు సత్సంగాలు చాలామంది కూర్చున్నా కూడా ఈ సత్సంగాలు ఏంటండి మీకు ఏంటి అసలు? మీరు అక్కడ మీ ఊళ్ళో ఏంటి వ్యవహారం? 100 ఎకరాలు 50 ఎకరాలు పెట్టుకొని ఈ సత్సంగాలు, ఈ దేవుడు అందరితో పాటు కూర్చోడు ఏంటండి అని ఎవడో ఇంటికి వచ్చినాడు కాముగా ఉండక కెలుకుతాడు. చుట్టం ఇప్పుడే వస్తాడు, ఈ టైంలోనే వస్తాడు. వచ్చి 4ంటికి మనం తయారవుతుంటాం. ఏమిటండి అంటే వాడి కోపం, చుట్టాలు వెళ్ళిపోతున్నారండి వీళ్ళని బయటికి చెప్పలేడు అనేటప్పటికి మనం తయారయ్యేటప్పటికి నాకు సత్సంగం ఉందండి, కొంచెం గంట సేపు మీరు ఏమనుకోకుండా టీవీలో టీవీ చూస్తూ ఉంటారు కదా, ఛానల్స్ మార్చుకుంటూ కూర్చోండి, చేతిలో పెట్టి ఎప్పుడే ఉన్నాం అనుకో ఇంకా ఆడికి వస్తుంది ఇక. అవునా కదా? ఆడు ఏమంటాడు అప్పుడు? సత్సంగమా ఎందుకండి ఇది, పనిలోనూ చేస్తారు మా ఊళ్ళోనూ, మీకు అవసరం ఇది? హైదరాబాద్లో ఉండి పెద్ద పెద్ద కాలనీలో ఉండి హాయిగా మీరు అవి చేసుకొని ఎంజాయ్ చేయకుండా, అరే మాల్ హైటెక్ సిటీ పెద్ద మాల్ వచ్చిందండి ఇప్పుడు చూసారా? లేదండి. మరి ఎందుకండి అక్కడ సత్సంగాలని వాళ్ళతో ఎడుతూ కూర్చొని అనేటప్పుడు మనకేదో జ్ఞానం ఈ కృష్ణుడు కనబడ్డా ఇంకా ఆ కృష్ణుడు కనిపిస్తాడు, ఆయనే కృష్ణుడిలా కనిపిస్తాడు మనకి. అవును కదా, ఈ నాకన్నా పెద్ద ఆయన నన్ను ఎత్తుకొని పెంచాడు, చాలా పెద్ద మంచాడు, ఊళ్ళో మంచి పేరుంది దీనికి. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు ఎలా అంటున్నాడో, నువ్వు సర్వశ్రేష్ఠుడివి, నువ్వు చాలా గొప్పవాడివి, నీ అంత అటు లేడు, ఇవన్నీ కూడా ఆయన కనిపిస్తుంటాడు కృష్ణుడిలాగా. మనం ఇలా అయిపోతుంటాం అనేటప్పుడు వాడికి గ్రహిస్తాడు, ఆయన పడ్డాడు రైట్ నాకు అని చెప్పి. ఎన్ని రోజులండి సత్సంగం? 4 రోజులండి వారానికి. ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమవుతుందండి? ఏమవుద్ది? రెండు కూర్చొని ఎలక్షన్ మాట్లాడుకుందాం. అక్కడ అగ్గిలంటిపోతున్నాయి ఊళ్ళో, మీరేంటి ఇక్కడ మీరంత ప్రశాంతంగా ఉంటే ఎలాగా? అగ్గిలంటిపుంటుంటే అక్కడ అగ్గి రాసుకుంది అంటాడు. ఇంకేముంది మన పని? సత్సంగం లేదు, ఏ సంఘం లేదు, మామూలు అదనమాట. అందుకని మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడు కూడా పరమాత్మనే జపిస్తూ ఉంటే ఆయన బుద్ధి ఇస్తాడు, మనకన్నా ఇస్తాడు, ఎదుటి వ్యక్తి కన్నా ఇస్తాడు. ఇద్దరులో ఎవరో ఒకళ్ళు బుద్ధిస్తాడు, దాన్ని బట్టి మనం ఆయనే ఏం చేయాలి అది చేస్తాడు. ఆ యొక్క అటువంటి స్థితిలో అర్జునుడు ఇప్పుడు గమనించాడు పరమాత్మ యొక్క మహిమని. ఇప్పుడు గమనించి తన సొంతగా చెప్తున్నాడు. ఇంతసేపు శ్రీకృష్ణుడు చెప్పాడు, తన గురించి చూపించాడు విశ్వరూపం. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు తన సొంతగా తను ఫీల్ అయ్యి భావంతో తను శ్రీకృష్ణుడిని చెప్తున్నాడు. తర్వాత వెరీ గుడ్. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఇప్పుడు చూడండి ఇన్ని నమస్కారాలు పెట్టాడు. నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఎన్ని నమస్కారాలు పెట్టాడో సరా. ఎందుకని? అయ్యా నువ్వే వాయుదేవుడివి, నువ్వే యముడివి, నువ్వే అగ్నివి, నువ్వే వరుణుడివి, నువ్వే చంద్రుడివి, నువ్వే ప్రజాపతివైన బ్రహ్మవి. అంటే సృష్టి మొదలుపెట్టినటువంటి భగవంతుడి దగ్గర నుంచి ఆఖరికి పంచభూతాల దేవతలు ఎవరైతే వాయువు అగ్ని వరుణుడు ఉన్నారో వారి వరకు కూడా నువ్వే. సృష్టి ఆరంభించినటువంటి బ్రహ్మ మొదలుకొని ఇప్పటివరకు కూడా నువ్వే అని చెప్పేసేసి ఇంకా నేనేం చెప్తున్నాడు, నీకు వేల కొలది నమస్కారాలు, అట్లాగే మరల నమస్కారాలు. ఒక 1000 పెట్టాడు సరిపోలా, మళ్ళీ 1000 అంటానే ఉన్నాడు. ఇంకనూ నమస్కారాలు అంటే అనంత కోటి నమస్కారాలు పెట్టేస్తున్నాడు. అంటే తనలో అన్ని నమస్కారాలు అర్థం ఏమిటి? ఎవరైతే పరమాత్మను ఎక్కడెక్కడెక్కడ చూశాడో అన్నిటికీ నమస్కారాలు పెడుతున్నాడు. వాయుదేవుడికి నమస్కారం, సూర్యుడికి నమస్కారం, వరుణదేవుడికి నమస్కారం. నిజంగా అక్కడ వరుణదేవుడికి పెడుతున్నాడా? కాదు, వరుణదేవుడిలో ఉన్న పరమాత్మకు పెడుతున్నాడు. అది మనం గమనించాలి. ఇప్పుడు గమనించి అర్జునుడు గ్రహించింది అది. మనం ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. అక్కడ చెట్టును చూశాక చెట్టులో పరమాత్మ నమస్కారం పెట్టండి. తులసి మొక్క చేస్తాం ఆ పని, మనం తులసి మొక్క చేస్తున్నాం కదా. అదే రకంగా సృష్టిలో ప్రతిదాన్ని కూడా మీకు గాలి తగిలింది వాయుదేవుడా అని అన్న నమస్కారం పెట్టుకోండి. అట్లాగే సూర్యుడు పొద్దున్నే ఆయన తేజస్సు కిరణాలు పడంగానే ఆహా అని చెప్పి సూర్యభగవానుడికి దండం పెట్టుకోండి, ఆయన తేజస్సు నన్ను తాకిందని చెప్పేసి. అట్లా ప్రతి చోట కూడా మన పరమాత్మ చూడగలిగితే చాలా హాయి. ఇప్పుడు అర్జునుడు ఆ రకంగా చూస్తున్నాడు, అందరికీ నమస్కారాలే చేస్తున్నాడు. తర్వాత అయిపోయిందమ్మా, పర్వాలేదు. నమః పురస్తాద్ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంత సామర్థ్యం గలవాడా, నీవు ఎదురుగా ఉండి వెనక నుండి నమస్కరించున్నాను, అన్ని వైపుల నుంచి నమస్కారాలు పెడుతున్నాను. ఏలనన్నా అనంత పరాక్రమశాలివై నీవు జగత్ అంతా కూడా వ్యాపించి ఉన్నవాడవు, అన్ని రూపములు నీవే. ఇది విశ్వరూపం అంటే అన్ని రూపాలు కూడా నీవే. కాబట్టి మనకు తెలిసిందేంటి విషయంలో, అన్ని రూపాల్లో ఉన్న పరమాత్మను చూడాలి కానీ రూపాన్ని మనం చూడకూడదు. పై రూపాలని మనం పొరపాటును కూడా వాటికి భ్రమకి లోను కాకూడదు. అన్నింటిలోనూ పరమాత్మనే చూడాలి. చూసినప్పుడు మాత్రమే మనకి శాంతి అన్నది ఉంటుంది. శాంతి ఉంటేనే సుఖము ఆనందము ఉంటాయి. చెప్పను అనుకున్నాం కదా, శాంతి లేకపోతే ఏం జరుగుతుంది? 1,00,000 రూపాయలు పొరిపేసినా కూడా నిద్ర వస్తుందా? రాదు. అంటే నిద్ర సుఖం పోయినట్టే లెక్క, అవునా కదా? పోయిన 1,00,000 రూపాయలు పొరిపేద్దాం, ఏమైనా వస్తుందా? రాదు. శాంతము లేక సుఖము లేదు. శాంతము రావాలి అంటే దేన్ని చూడాలో దాన్ని చూడాలి కానీ దేన్ని చూడకూడదో దాన్ని మనం చూడకూడదు. రూపానికి భ్రమితమైపోయి అక్కడ మనం ఆగిపోతే మనకు అక్కడ నుంచి దోషాలు అంటుకోవడం మొదలు పెడతాయి. దోషాలు అంటే అనుకున్నాం కదా, వాగ్దోషము, మనోదోషము. మనోదోషం ఏమిటో మనసులో వచ్చేస్తుంది, ఏదో ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. రూపం చూడంగానే ఇచ్చే అభిప్రాయం స్టార్ట్ అయిపోతుంది, ఫైల్ ఓపెన్ అయిపోతుంది అక్కడ, అవునా? ఫైల్ ఓపెన్ అయిపోయి వాళ్ళ గురించి మంచి అవ్వచ్చు, చెడుగా అవ్వచ్చు, 2 రకాలు పుస్తకం ఓపెన్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అది చదువుతూ కూర్చుంటాం. లోపల కూర్చుంటే అక్కడ మనోదోషం స్టార్ట్ అవ్వగానే వాగ్దోషం మొదలవుతుంది. మనం అడిగే క్వశ్చన్ ఒకటి అడుగుతుంటే ఎదురు చెప్పేవాడు ఒక ఆన్సర్ కూడా చెప్తుంటాడు.
దోషానికి అర్థం ఇదే. ఎలా అండి కనుక్కోవడం వాగ్దోషం అంటే? నువ్వు ఒకటి అడుగుతుంటావు, వాళ్ళు ఒకటి చెప్తుంటారు. ఇప్పుడు అది నేను చెప్పాను కదా ఒక క్యాండిడేట్ గురించి, ఎలా ఉన్నారన్నాం అనుకోండి, ఎలా ఏంటండి ఎక్కడ ఉండాల్సిన అండి మేము ఇక్కడ ఉన్నాం అంటాడు. నేను అడిగి క్వశ్చన్ ఏంటరా, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? ఇట్లా ఉంటాయన్నమాట. ఇది వాగ్దోషం. ఎవరిది వాగ్దోషం? అతనిది, మనదేం కాదు. మన క్వశ్చన్ కరెక్టే. అక్కడ మనం ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని మళ్ళీ ఇంకో రకంగా మనం మాట్లాడకూడదు. అక్కడ రియాక్ట్ అవ్వకుండా అక్కడ ఆగిపోయి ప్రశాంతంగా అక్కడ ఏదో మొత్తానికి నాకు ఇంకోలా అర్థమైంది అతనికి ఎదుగు పాపం. ఎక్కడో గొడవ లేకపోతే ఎవరితోనో మనసు బాగా వచ్చి ఉంటాడు అక్కడికి పాపం, అతను కానీ ఆమె కానీ. వచ్చినప్పుడు మనం ఇక్కడ మామూలుగా మాట్లాడితే మనం అనుకుంటాం, కానీ అతనికి ఏ పరిస్థితిలో ఉండొచ్చో మనకు తెలియదు. తెలుసా మనకి? మనం పరమాత్మ సర్వాంతర్యామి కాదు కదా, మనకేమి తెలియదు. అందుకని మనం మనలాగా ఉంటూ సాధ్యమైనంత వరకు వాళ్ళని స్వాతంత్రపరచడానికి ప్రయత్నించాలి. ఎవరిని? వారు అంటే పరమాత్మ. అది ఎప్పుడు చేయగలుగుతాను? నేను వారిలో పరమాత్మ చూసినప్పుడు చేయగలుగుతాను. వాళ్ళలో రూపాన్ని చూస్తే నాకు దోషంగా అనిపిస్తుంది. ఆ దోషంగా చూస్తే గుణాలు బయటకు వస్తాయి. ఏ గుణం బయటకు వస్తుంది? ఇప్పుడు ఏ గుణం వస్తుంది బయటికి? తమో గుణము. యాక్షన్కి వస్తే రజోగుణం వచ్చేస్తుంది. రజోగుణం వస్తే కోపం వస్తుంది. ఈ కోపం వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. ఇంత ఉంటుందమ్మా కథ. కాబట్టి ఎన్నిటికన్నా పరమాత్మ చూస్తే అయిపోతుంది కదా. ఈ ఎన్ని రూపంలో చూసి నానా ఇబ్బంది పడే బదులు అదే పరమాత్మను చూశాననుకో, అయ్యా పరమాత్మ నీ ఇచ్చ అని చెప్పి చక్కగా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్. అది చెప్తున్నాడు ఇక్కడ. అది అందరిలోనూ చూస్తున్నాడు. నెక్స్ట్ దీంతో ఆపేద్దామమ్మా. చదవండి. తాత్పర్యం చదవండి. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్ఛాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. ఇది మహిమ తెలిసిన తర్వాత అర్థమైంది. నీ మహిమ తెలియక ఏదో నా ఫ్రెండ్ గానో నా బావగానో అరే ఒరే అని ఏదేదో మాట్లాడేశాను, నేను రకరకాలుగా సంబోధించుంటాను. అలాగే భోజనాలప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ కూడా నేను పరాచకాలు ఆడుంటాను. లేకపోతే తెలియని మూడో వ్యక్తి దగ్గర నేను ఏమైనా అవమానం కూడా చేస్తుంటాను. ఒక్కోసారి నాకు తెలియక నేను కించపరిచి కూడా ఉండుంటాను సుమా. కాబట్టి ఓ అప్రమేయ స్వరూప నా అపరాధాలన్నింటినీ క్షమించు అని వేడుకుంటున్నాను. ఈ పని మనం ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు చేయాలి. పరిగి ఉంటారు అన్నమాట. మనకు ఎవరైనా అవమానాలు జరిగితే వాళ్ళని క్షమించాలి. మనం కూడా క్షమించమని భగవంతుడిని కోరుకోవాలి.
ఇది రాత్రి పడుకునే ముందు చేయవలసినటువంటి ప్రార్థన. వీలైతే ఈ శ్లోకం మీరు చేయండి. ఇంకిద్దరే ఉన్నారా? కానీ చేయండి. సత్సంగ దీక్ష చేద్దాం. లేదు ఇలా రత్నమాల నుంచా